ఈ స్టార్ ఈ ఎంటీ ప్లేసెస్లో ఏ సింబల్స్ కనుక తీసుకుంటే మనకు రిజల్ట్ అనేది ఈ ఈక్వెన్స్ అనేది బ్యాలెన్స్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ కనుక తీసుకుంటే 12, 10, 41, 100, 61. ఫస్ట్ ఆప్షన్ ఆర్డర్లో తీసుకోవాలి. ఇంటూ, మైనస్, ఈక్వల్, మైనస్. ఓకే, ఇక్కడ ఈక్వల్ సింబల్ మధ్యలో ఉంది కాబట్టి ఇదంతా ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, అదంతా ఆర్హెచ్ఎస్ రైట్ హ్యాండ్ సైడ్, రెండు బ్యాలెన్స్ ఈక్వల్ అవ్వాలంట. 100లో నుంచి 61 తీసేస్తే 39. ఓకే, దీనంతా సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ ఎంత రావాలి? 39 రావాలి. అప్పుడు 12 10s 120. 120లోంచి 41 తీసేస్తే అప్పుడు మనకు ఏమొస్తుందంటే అప్పుడు వాల్యూ 79 వస్తుంది. 79 ఈజ్ ఈక్వల్ టు 39 అంటే కాదు, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ విల్ బి ఎలిమినేటెడ్. నెక్స్ట్ అలా సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి. సెకండ్ ఆప్షన్ ద్వారా ఏమైనా ఆన్సర్ వస్తుందని చూద్దాం. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏముంది? ఇక్కడ ఈ ప్లస్, ఇక్కడ ప్లస్, ఈక్వల్, మైనస్. ఓకే, ఇక్కడ సేమ్ టు సేమ్ సింబల్, ఇక్కడ 39 వస్తుంది. ఓకే, ఇక్కడ ప్లస్ సింబల్. 12 ప్లస్ 10, 12 ప్లస్ 10 వాల్యూ 22. 22 ప్లస్ 41, 22 ప్లస్ 41 ఎంత అంటే 63. 63 ఈజ్ ఈక్వల్ టు 39 అంటే అది కూడా కాదు. దేర్ ఫోర్ సెకండ్ ఆప్షన్ ఆల్సో ఎలిమినేటెడ్. దేర్ ఫోర్ ఇప్పుడు ఏ ఆప్షన్ తీసుకోవాలి? థర్డ్ ఆప్షన్ తీసుకోవాలి. థర్డ్ ఆప్షన్ తీసుకున్నాం 12, 10, 41, 100, 61. ఓకే, ఇక్కడ ఇంటూ సింబల్. ఓకే, ఇక్కడ ప్లస్ సింబల్. నెక్స్ట్ ఈక్వల్, ప్లస్. 100 ప్లస్ 16, 100 ప్లస్ 61 వాల్యూ ఎంత అంటే ఇక్కడ 161. దేర్ ఫోర్ 12 10s 120 ప్లస్ 41 161 మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ద్వారా మన ఆన్సర్ వస్తుంది. ఎలా అంటే ఇంటూ, ప్లస్, ఈక్వల్, ప్లస్. 100 ప్లస్ 61 161. దేర్ ఫోర్ 12 10s 120, 120 ప్లస్ 41 161. దేర్ ఫోర్ మన థర్డ్ ఆప్షన్ ఈజే మన పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది.